ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. హిందాల్కో, ఎన్టీపీసీ, ఇంటర్నల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు మార్కెట్కి సంబంధించి మనతో పాటు వారి విశ్లేషణ అందించడానికి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, వారితో మాట్లాడవచ్చు. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మార్కెట్లు మళ్ళీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి సార్, కనిపిస్తా ఉన్నాయి. ఏంటి కారణం? యుద్ధ భయమేనా, లేదంటే పెట్రోల్, డీజిల్ ఈ కారణాలా, ఏంటి అసలు? అంటే రెండు విషయాలండి. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అదే ఎఫ్ఐఎస్ వేరియస్ కంట్రీస్, ఇండియాలో వన్ బిగ్ హోల్ దే ఫౌండ్ అవుట్ ఈస్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లో కానీ క్యాష్ డెఫిసిట్ కానీ బాగా ఇబ్బంది పడుతుంది. దానికి తోటి మనం పిఎం మోడీ గారు చేసిన స్టేట్మెంట్స్, అంటే పెట్రోల్ సేవ్ చేయండి, గోల్డ్ తగ్గించండి, ఇలాంటి స్టేట్మెంట్స్ రావటం వలన కూడా కంట్రీలో ప్రాబ్లం ఉంది, అంటే అనుకున్నంత పాజిటివ్ గా ఏం లేదు అనేది మార్కెట్ లో వెళ్ళటం వలన చాలా మంది ఇన్వెస్టర్స్ కానివ్వండి, ట్రేడర్స్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ కానివ్వండి కానీ స్లో డౌన్ అయిపోయారండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూమ్. మీరు వాల్యూమ్ చూసుంటే యావరేజ్ గా మనం 5,000 to 6,000 crores చేసేవాళ్ళం, 2,000 to 3,000 crores వచ్చాం పర్ డే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ కూడా. సో వీళ్ళు అదే అంటున్నారు, బికాస్ ఆఫ్ దిస్ చేంజ్ కొద్దిగా మార్కెట్ సెంటిమెంట్ కాషియస్ గా ఉంది, బట్ నాట్ వెరీ ఆప్టమిస్టిక్, పెసిమిస్టిక్ గానే ఉన్నారు. దానికి తోడు రోజుకో న్యూస్ వింటున్నాం. మొన్నటిదాకా ఇరాన్, అమెరికా చర్చలతో ముందరికి వెళ్తానగానే నిన్న బాంబింగ్ చేశారు. సో దట్ హెస్ టర్న్ వెరీ నెగటివ్ ఫర్ ద మార్కెట్ అండి. సో ఆ కాషియస్ ఆప్టమిజం అయితే నడుస్తున్నాం మనం యాజ్ ఆన్ టుడే. సార్, ఓకే, అంటే నిజంగా చెప్పాలంటే ఇవన్నీ పరిణామాల వల్ల కూడా కనిపిస్తోంది. కానీ ఇంకొక వైపు చూస్తే ఈ చైనా కావచ్చు, తైవాన్, కొరియా, ఈవెన్ యుఎస్ కూడా కొంచెం బెటర్ గా కనిపిస్తున్నాయి. మరి అక్కడ ఎందుకు ఆ విధంగా ఇబ్బంది లేదు? సో మీరు చూస్తుంటే సెమీ కండక్టర్ అండ్ ఏఐ, దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డెస్టినేషన్స్ అండి. తైవాన్, కొరియా, చైనా మూడు కూడా సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో నెంబర్ 1 అవటం. మీరు సామ్సంగ్ $1 trillion కంపెనీ అయింది, తైవాన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ $1 trillion అయింది. మీరు నిన్న కూడా ఎకనామిక్ టైమ్స్ లో పెద్ద ఆర్టికల్ రాశారు. తైవాన్ మార్కెట్ 61% రోజు, నౌ దే క్రాస్డ్ ఇండియన్ ఓవరాల్ మార్కెట్ క్యాప్. అదే కొరియన్ మార్కెట్ 56% గ్రో అయ్యి నియర్ టు ఇండియన్ మార్కెట్ క్యాప్ కి వచ్చారు ఓవరాల్ ఆల్ కంపెనీస్ పుట్ టుగెదర్. అందులో ఇక్కడ ఒక కంపెనీ, అక్కడ 2 కంపెనీస్ ఆల్మోస్ట్ weighing 50% of the market cap for them actually. సో మొత్తం ఇన్వెస్టర్స్ అందరూ అటు మూవ్ అయ్యారండి. మీకు చైనీస్ సంగతి తెలిసిందే. ఇటు పక్క యుఎస్ చూస్తే ఎన్విడియా, స్పేస్ ఎక్స్ మీరు చూస్తున్నారు కదా స్టాక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఆల్ హావ్ క్రాస్ $1 trillion. అసలు $1 trillion వాల్యుయేషన్ అనేది ఊహించింది. ఇప్పుడు అందరూ $1 trillion మాట్లాడుతున్నారు. ఇక ఇండియాలో ఇంకా ఏ స్టాక్ $1 trillion వెళ్ళి రైట్ $10 billion నుంచి $30 billion మధ్యలో ఉన్నాం ఈ రోజు చెప్పాలంటే. $100 billion వెళ్ళాం. $1 trillion మార్కెట్ క్యాప్ రీచ్ అయిన కంపెనీ ఏది లేదండి ఇండియాలో. రైట్ సార్, మీతో మాట్లాడడానికి అప్పారావు గారు ఉన్నారు భద్రాచలం నుంచి. అప్పారావు గారు నమస్కారం. రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నమస్కారం. నమస్తే అండి. మాది 2 lakhs సెంట్రల్ బ్యాంక్ ఉన్నాయండి. 2 lakhs షేర్స్ ₹34.10 మీద ఉన్నాయి. పరిస్థితి ఏం సరిపోయింది సార్? బ్యాంకింగ్ స్టాక్స్ బాగానే ఉన్నాయండి. రీసెంట్లీ అనలిస్ట్ కూడా ఇచ్చిన వ్యూ ఏంటంటే ఈ పర్టికులర్ మీ సెంట్రల్ బ్యాంక్ అనేది ఈ పర్టికులర్ ఇయర్ 20 to 25% గ్రోత్ ఉంది అంటున్నారు. 2-3 ఆస్పెక్ట్స్. ఎందుకంటే మార్కెట్ ఎంతగా డౌన్ టౌన్ అవటం, స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ లో అవటం వలన బ్యాంక్ డిపాజిట్స్ పెరుగుతున్నాయి. రెండోది ఎస్ఎంఈస్ లో ఇప్పుడు ఈ ఫ్యూల్ ప్రైజెస్ పెరగడం వలన కొద్దిగా వర్కింగ్ క్యాపిటల్ పుష్ రావడం వలన బ్యాంక్ కూడా ఎస్ఎంఈ లెండింగ్ బాగా చేయడానికి స్కోప్ ఉందని చెప్పి రాశారు. ఇందులో నెంబర్ 1 సిటీ యూనియన్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మోర్ ఓట్ వేశారు, విచ్ కెన్ డూ ఫార్ బెటర్ పర్ఫార్మెన్స్ దాన్ సెంట్రల్ బ్యాంక్. బట్ సెంట్రల్ బ్యాంక్ విల్ కమ్ బ్యాక్ అండి. దే గివెన్ ఎ పాజిటివ్ అవుట్లుక్ ఫర్ సెంట్రల్ బ్యాంక్ ఇస్ కన్సర్న్.
రైట్ సార్, వెంకట్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. రైట్, మీ డౌట్ అడిగారు. అది శిల్పా మెడికేర్ నో లాస్ నో ప్రాఫిట్ అండి. బ్లూ చెట్ హెల్త్ కేర్ 50% లాస్ లో ఉన్నాను. షల్ ఐ ఎంటర్? బ్లూ చిప్ హెల్త్ కేర్ కదండి. బ్లూ చెట్ సార్ కరెంట్ రైట్ సార్, కరెంట్ గా ఆ స్టాక్ మీరు ఎగ్జిట్ అవడం బెటర్. దేర్ ఆర్ అదర్ అవెన్యూస్ విచ్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. ఇప్పుడు మార్కెట్ ఈస్ నాట్ వెరీ పాజిటివ్ ఫర్ దట్ పర్టికులర్ స్టాక్ అండి. I'll look for other avenues in banking కానివ్వండి, క్యాపిటల్ గూడ్స్ కానివ్వండి, ఇటు పక్క రైల్వే కానివ్వండి, అన్న స్టాక్స్ ఉంటే ఈ బైఅవుట్ విల్ డూ ఫార్ బెటర్ చెబుతాయి. రైట్ సార్, ప్రజెంట్ అంటే ఇప్పుడు సెక్టార్ వైజ్ గా చూస్తే బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నది ఏంటి సార్? సో కరెంట్ ఓవరాల్ మార్కెట్ చూస్తేనండి, ఒకటి బ్యాంకింగ్ స్టాక్, ఒకటి మెటల్ స్టాక్స్. ఎందుకంటే కన్సంప్షన్ స్టోరీ మీద ఇంకా డౌట్స్ ఉన్నాయండి. ఇండియాలో కన్సంప్షన్ పడుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, జనాల లిక్విడిటీ పెరగట్లేదు, ఒక పక్క జాబ్ లాసెస్ ఉన్నాయి. అందుకనే కొద్దిగా నెగిటివ్. ఈవెన్ ఐటీ ఇండస్ట్రీ, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ హెస్ డ్రాప్ 30% ఇన్ లాస్ట్ 2.5 months. యాక్చువల్లీ లాస్ట్ 6 months ఏ ఎఫెక్ట్ మనల్ని బాగా పడింది. ఐటీ స్టాక్స్ ఎట్ వెళ్తాయి అనేది అందరికి చిన్న కన్ఫ్యూజన్ ఉంది యాజ్ ఆన్ టుడే. బట్ ఫార్మా, బ్యాంకింగ్, ఎనర్జీ, వారి ఎనర్జీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి బ్యాంకింగ్ లో కూడా ఎన్బిఎఫ్సిస్, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్, బజాజ్ ఫిన్స్, ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ ఇంటి. రైట్ సార్, అట్లాగే భాస్కర్ గారు ఉన్నారు ఏలూరు నుంచి. భాస్కర్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అండి. గారికి నమస్కారం సార్. నమస్కారం అండి. కేన్స్ టెక్నాలజీ 3,150 రూపాయల్లో కొన్నాను సార్. ఓకే 30 షేర్లు కొన్నాను సార్. ఓకే. అయితే అది ఉంచుకోవచ్చా సార్? అది నెగిటివ్ గా ఉందని చెప్పి అందరూ అంటున్నారు. అంటే ఓవరాల్ టెక్నాలజీ స్టాక్స్ నెగిటివ్ గా ఉన్నాయండి మీకు చూసుంటే. అండ్ ఏఐ ఇంపాక్ట్ ఉంది, ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ ఉంది. కరెంట్ ఇయర్ కొద్దిగా సాఫ్ట్వేర్ కంపెనీస్ నెగిటివ్ వేశారు. మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే 2027 మిడ్ ఆఫ్, అంటే పోస్ట్ July 2027 we'll see huge upsurge in the IT industry stocks అన్నమాట. ఎందుకంటే ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది ఇది. బట్ గుడ్ ఆపర్చునిటీ టు ఇంక్రీజ్ యువర్ హోల్డింగ్ అండ్ వెయిట్ పేషెంట్లీ టు సీ అన్ అవుట్కమ్. సార్ ఈ 1.5 year నా టైం వేస్ట్ చేసుకుంటాం అనుకుంటే ఇది అమ్మేసి యూ కెన్ లుక్ ఫర్ అదర్ అవెన్యూస్. ఇప్పుడే మనం వేరే స్టాక్స్ గురించి మాట్లాడాము. వీ కెన్ లుక్ ఎట్ అదర్ సెక్టర్స్ విచ్ కెన్ డూ వెల్ ఫర్ us. రైట్ సార్, సురేష్ గోపాల్ గారు ఉన్నారు వరంగల్ నుంచి. సురేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆర్ఐఆర్ పవర్ గురించి చెప్తారండి. ఆర్ఐఆర్ పవర్ నెల్కో. ఓకే, ఏంటి మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయని అంటున్నారు ఆయన. ఆర్ఐఆర్ పవర్ అండి. అదే అర్థమైంది సార్. సార్ రెండు చెప్తాను సార్. నాలుగు ఒకటి, ఆర్ఐఎల్ పవర్ ఒకటి. ఆర్ఐఎల్ పవర్ లో వాళ్ళు ఇప్పుడు ఫర్దర్ గ్రోత్ ఎక్స్పాన్షన్స్ లో గానే ఉన్నారు సార్. ఓవరాల్ గా మీరు చూస్తే మనకి ప్రీమియర్ ఎనర్జీస్ కానీ, పవర్ మెక్ కానీ, అదర్ వారి ఎనర్జీ కానీ, దే ఆర్ డూయింగ్ ఫార్ బెటర్ దెన్ ఆర్ఐఎల్ పవర్. మీరు కంపారబుల్ చూస్తే దే ఆర్ డూయింగ్ వెల్. ఆర్ఐఎల్ పవర్ దాని గ్రోత్ కొద్దిగా స్లో డౌన్ ఉంది. మేనేజ్మెంట్ కామెంటరీ హాస్ నాట్ స్పోకెన్ వెరీ పాజిటివ్ అబౌట్ ద గ్రోత్ అన్నమాట. బట్ పవర్ సెక్టర్ స్టాక్స్ ఓవరాల్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. మీరు హోల్డ్ చేయాలంటే చేయొచ్చు. నాలుగు వచ్చేసారు ప్యూర్ మెటల్ స్టాక్స్ గ్రోత్ మీద ఉంది. బికాస్ దే టేక్ అవుట్ ది మెటల్స్ అండ్ దే సెల్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైజెస్. లాస్ట్ 1 year metal stocks has been slowed down except gold, silver has done well, copper to some extent. Aluminium, steel అనుకున్న లెవెల్లో గ్రో అవ్వలేదు సార్. దే ఆర్ ఆల్ హోపింగ్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ డూ వెల్ అని అంటున్నారు. యూ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇది సార్ ఈ రెండు స్టాక్స్ గురించి. వెల్కమ్ బ్యాక్. ప్రెసెంట్ మార్కెట్లు అయితే నష్టాల్లో ఉన్నాయి. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. సార్ ఇప్పుడు కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం అపోలో టైర్స్, అదేవిధంగా అశోక్ లీలాండ్ ఈ రెండు తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? డెఫినెట్లీ అండి. అపోలో టైర్స్ మేజర్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ మారుతి. అంటే మారుతి హౌ ద రెవెన్యూ గ్రోస్, అపోలో టైర్ రెవెన్యూస్ కూడా గ్రోత్ అని రెండు చూడండి కంపారిటివ్. ఈవెన్ అపోలో టైర్స్ ఇస్ విత్ టాటా ఆల్సో, ద బోత్ ఆర్ డూయింగ్ వెల్ ఫర్ దెన్. మీరు ఇప్పుడు వీళ్ళిద్దరు సేల్స్ తగ్గితే అపోలో టైర్ సేల్స్ కూడా తగ్గుతుంది. అదొకటి అబ్జర్వ్ చేయండి సార్. ఆటో ఇండస్ట్రీకి సంబంధించింది. రెండో స్టాక్ ఏం అడిగారు సార్? అపోలో టైర్స్ కాకుండా అపోలో టైర్స్ కాకుండా అశోక్ లేలాండ్ సార్. అశోక్ లేలాండ్ అంటే వెరీ గుడ్ కంపెనీ. ప్రైస్ వెంట రియలీ వెల్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్.
వన్ ఆఫ్ ది మేజర్ కాంట్రిబ్యూటరీస్ ఎలక్ట్రిక్ బస్సెస్ అండి. ఐ థింక్ బస్ సెగ్మెంట్ మొత్తం ఎలక్ట్రిఫై చేద్దామని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది. దే డోంట్ వాంట్ క్యారీ ఈ డీజిల్ బస్సెస్ ఇవన్నీ కూడా దే డోంట్ వాంట్ క్యారీ. దే హ్యావ్ ఏ హ్యూజ్ ఆర్డర్ ఆపర్చునిటీ. ఓలా ఎలక్ట్రా ఒకటి, అశోక్ లేలాండ్ ఒకటి, టాటా ఒకటి, వీళ్ళ ముగ్గురు దే ఆర్ రూలింగ్ ద రూల్స్. 4వ కంపెనీ జేసీబీ అండి. Who takes the market share is very, very relevant. Ashok Leyland, oldest company from India, is a good opportunity. Definitely it will do well in next 1 or 2 years. రైట్ సార్, అనంతపూర్ నుంచి రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. రత్నాకర్ గారు. సార్ రత్నాకర్ గారు నమస్తే సార్. సార్ బాటా ఇండియా 925 లో ఉన్నాయి సార్. జియో ఫైనాన్స్ 334 లో ఉన్నాయి. సన్ రియాలిటీ 372 లో ఉన్నాయి సార్. హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? బాటా ఇండియా మీరు తీసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం, హోల్డ్ చేయండి, నో ప్రాబ్లం ఏం లేదు. సన్ రియాలిటీ కొద్దిగా హోల్డ్ తీసుకోకండి సార్ యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే ఓవరాల్ కన్సంప్షన్ స్టోరీ ఈస్ నాట్ లుకింగ్ గుడ్ ఫర్ ఇండియా. మీరు ప్రధాని మోడీ గారి కామెంట్ చూస్తుంటే ఇప్పుడు హైదరాబాద్ లో చూసినా, అవుట్ సైడ్ హైదరాబాద్ చూసినా రియల్ ఎస్టేట్ గ్రోత్ హ్యాస్ బిన్ స్లో డౌన్ అండి. మీకు కొద్దిగా పాజిటివ్ న్యూస్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు బిల్డర్స్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ వెల్. బాటా ఇండియా ఎందుకు చూడొచ్చు అన్నా అంటే పేర్ ఆఫ్ షూస్ పీపుల్ ఆర్ స్టిల్ బయింగ్, అఫోర్డబుల్ పొజిషన్ లో వచ్చింది కాబట్టి కొనమని చెప్తున్నాము. ఇట్ ఈస్ అ గుడ్ స్టాక్ టు హోల్డ్ ఇట్ అనమాట. సార్ క్రాంతి గారు ఉన్నారు గుంటూరు నుంచి. క్రాంతి గారు నమస్కారం. నమస్తే అండి రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. హలో చెప్పండి సార్. అడగండి. నా యూరోప్ హోప్స్ ఉన్నాయండి. అయితే నేను కొన్న సైడ్ నుంచి 100 రూపాయలు డౌన్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యింది. అయితే నేను బుక్ చేసుకునే లోపు మళ్ళీ 80 రూపాయలు మైనస్ వెళ్ళిపోయింది. అది హోల్డ్ ఆఫ్ చేయాలా లేకపోతే ఎవరో చేయమంటారని అడుగుతున్నారు. అదొకటి ఆర్చిడ్ ఫార్మా ఒకటి దగ్గర నేను కొనడానికి 2 రూపాయలు పడిపోయి ఇప్పుడు నా రికవరీ మోడ్ లో ఉంది. ఒక 30 రూపీస్ 40 రూపీస్ మైనస్ లో ఉన్నాను. అవి కూడా 3 షేర్లు ఉన్నాయి. ఈ 2 గురించి చెప్తాను. యూరోప్ హోప్స్, ఆర్చిడ్ ఫార్మా. ఓకే సార్, 2 కూడా గుడ్ స్టాక్స్ సార్. యాక్చువల్గా చెప్పాలంటే బోత్ ఆర్ గుడ్ స్టాక్స్. కరెంట్ మార్కెట్ టర్మాయిల్ కొద్దిగా నెగిటివ్ అవుతుంది. ఫార్మా ఏంటంటే మోర్ ఆఫ్ డిఫెన్స్. అశోక ఫార్మా కూడా మోర్ ఆఫ్ డిఫెన్స్ స్టాక్. డిఫెన్స్ స్టాక్ అంటే మరీ దారుణంగా కింద పడదు, మరీ దారుణంగా పైకి వెళ్ళదు. మీరు చూసుంటే బోత్ ఆర్ గుడ్ అండ్ పాజిటివ్ యాక్చువల్ గా. అండ్ కమింగ్ బ్యాక్ టు మీ అదర్ స్టాక్ సార్, హోల్డ్ చేయండి. యూరోప్ ఫోప్స్ హోల్డ్ చేయండి, ఎందుకంటే వాటర్ సిస్టమ్స్ కాంపిటీషన్ పెరిగింది యూరోప్ ఫోప్స్ కి. ఇప్పుడు అదర్ నేటివ్ అని చాలా మంది వచ్చారు. యూరోప్ ఫోప్స్ స్టిల్ ఫాలోయింగ్ ద ట్రెడిషనల్ మెథడాలజీ అండ్ దే ఆర్ డూయింగ్ వెల్. దే ఆర్ కాల్డ్ యాజ్ వాటర్ స్పెషలిస్ట్. ద గ్రోత్ ఉంటుంది సార్, స్లో గ్రోత్. మార్కెట్ నెగిటివ్నెస్ హెస్ టర్న్ వెరీ నెగిటివ్ ఫర్ దెమ్. మీరు ఒక 1 year వెయిట్ చేస్తే యూ విల్ సీ దట్ 500, 600, 400 to 500 రూపీస్ అప్సైడ్ కనిపిస్తుంది యూరోప్ ఫోప్స్ లో. సార్ రంగారెడ్డి గారు ఉన్నారు నెల్లూరు నుంచి. రంగారెడ్డి గారు నమస్కారం. మీ డౌట్ అండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా దగ్గర ఈ ప్యాక్ డ్యూరబిలిటీ అని ఉంది సార్. అది 25% లాస్ లో ఉన్నాం సార్. ఓకే, అది హోల్డ్ చేయొచ్చా లేకుంటే యావరేజ్ ఏమన్నా చేయొచ్చా? అది ఫస్ట్ స్టాక్ సార్. సెకండ్ వచ్చేసి అవర్డ్ షుగర్ కూడా 25% లాస్ లో ఉన్నాం సార్. ఓకే సార్, 2 కూడా గుడ్ స్టాక్స్ సార్, నాట్ నెగటివ్ స్టాక్స్ ఎట్ ఆల్. యాక్చువల్గా చెప్పాలంటే మార్కెట్ అనారౌండ్ లో వీటికి నెగిటివ్, ఎందుకంటే ఈ 2 కూడా మార్కెట్ క్యాప్ కానీ వాల్యూమ్ ఆఫ్ షేర్స్ కానీ అంత లార్జ్ గా ఉండవు కంపేర్ టు బ్లూ చిప్స్ కానీ కొద్దిగా గ్రేడ్ ఏ లెవెల్ స్టాక్స్ కానీ. అందుకని కొద్దిగా బీటింగ్ ఉంది. ఫర్ టైం బీయింగ్ మనం భరించాలి సార్. బట్ వన్స్ ద మార్కెట్ ఈస్ అప్, ది స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. సో మా ఇద్దరం వెయిట్ చేయడం బెటర్ దాన్ క్లోజింగ్ ఇట్ అవుట్. రైట్ సార్, థ్యాంక్ యూ రత్నాకర్ గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.